దానికి వచ్చారమ్మా? మాకు ఇందిరా మిల్క్ లోన్ కి వచ్చాము. అది మాకు ఆధార్ కార్డు అక్కడ బీరంగూడలో ఉన్నప్పుడు వచ్చింది రేషన్ కార్డు. అక్కడ అమ్మినపూర్ వెళ్తే మీరు ఇంద్రేషన్ అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, స్థలం మీకు ఇంద్రేషన్ ఉంది కాబట్టి అన్నాడు. ఇక్కడికి వస్తేనేమో మీ ఆధార్ కార్డు అక్కడ ఉంది కదా అక్కడ అప్లై చేయాలన్నాడు. మరి అక్కడ మాకు స్థలం లేదా, అక్కడ ఇక్కడ స్థలం ఉంటే నువ్వు అక్కడ ఎలా చేస్తాము, నువ్వు ఇక్కడికి వెళ్ళానేమో వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్ళి అమ్మినపూర్ మండలానికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. జాగా ఎక్కడ ఉందన్నాడు. మాకు రేషన్ కార్డు అవి ఇక్కడ వచ్చినాయి కానీ జాగా ఇంద్రేషన్ లో ఉందన్న. అయితే ఇంద్రేషన్ వెళ్ళి అక్కడ మున్సిపల్ అక్కడ పంచాయతీలో పెట్టుకోండి అన్నాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ సెక్రటరీ ఏమో మరి మీకు అక్కడ ఉన్నాయి కదా అక్కడే పెట్టాలి, ఇక్కడ పెడితే కుదరదు, నేనే కదా చూసేది తర్వాత అయినా మీరు పెట్టనైతే పెట్టండి తర్వాత చూద్దాం. మరి ఎందుకంటే మాకు అర్థం కాదు, పొద్దు నుంచి తిరుగుతున్నాం. ఉంది పట్టాభూమి కొనుక్కున్నాం. దానికి ఇక్కడ మరి లోన్ అంటున్నారు కదా, అప్పుడు 50 లక్షలు పెట్టి కొనుక్కున్న దానికి ఎలాగ లోన్ ఇవ్వరు. ఈ పట్టాభూమి కదా మరి ఇక్కడే ఇస్తారు. 5 లక్షల రూపాయలు అన్నారు కదా, అదే లోన్. దానికోసమని వచ్చాం, అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చారు మొత్తానికి ఇవ్వండి అన్నాడు ఆయన. వాళ్ళ చేతుల్లో ఉంది. మరి ఆయన తర్వాత చూసేది నేనే అన్నాడు ఆయన. మరి ఏం చెప్తాడు ఏమిటో. మరి ఎలా అనిపిస్తుందమ్మా ప్రభుత్వం? పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ వస్తే పర్వాలేదు, లేకపోతే ఇప్పుడు కాలనీ ఈ పక్క ఊర్లన్నీ తిరుగుతాము, అద్దెలు కానీ పిల్లల కోసమని డ్యూటీల కోసమని. నీకు ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడే అంటే ఎలా కుదురుతుంది? కష్టం కదా. ఇప్పుడు బీరంగూడ ఎంత దూరం ఉంది ఇక్కడికి? అంతే కదా. మరి అక్కడ మార్చుకోలేం కదా మేము. జాగా కొన్న ఇల్లు కట్టుకున్నాక మార్చుకుంటాం. మార్చుకుంటాం, లోన్ వచ్చి ఇల్లు కట్టుకుంటే మార్చుకుంటాం. కానీ ఇంకేం కట్టుకుంది, పిల్లలు స్కూల్ చదువుతున్నారు కదా అక్కడ ఉన్నాం. ఆ మండలానికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇక్కడికి వస్తే వెళ్ళమని లేదు, కానీ అక్కడే పెట్టుకోవాలంటే అక్కడ కోట్ల మీద ఉంది జాగా రేట్. అక్కడ ఎవడేస్తాడు మనకి? తీసుకున్నారో చూద్దాం అన్నాడు. మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు. విలేజ్ సెక్రటరీ అంట. నేనే చేసేదమ్మ, తర్వాత చూసేది నేనే, మరి కుదరదు అన్నాడు. ఇవ్వనైతే ఇవ్వను, తర్వాత చూద్దాం. 120 గజాలు అంటే ఓకే. సరే, మీకు కట్టుకోవడానికి సరే లోన్ వస్తే అదే మంచిది. నోటరీలో ఉంది. దానికోసమే ఇందులో ఉంటే డాక్యుమెంట్లో ఉంటే రాలేము కూడా, ఇక్కడ మాకు అవకాశం కూడా లేదు.